మొదటి సమయాల గ్రంథం 2వ అధ్యాయము 30వ వచనము. ఇక్కడ ప్రభు చెప్తున్నటువంటి మాట, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. ఖచ్చితంగా నిజంగా దేవుడు తను ఎవరైతే గణపరుస్తారో ఆయన ఖచ్చితంగా వారిని దేవుడు గణపరిచేవాడుగా ఉన్నాడు. ఒకటి, ప్రభువు మన జీవితంలో ప్రథమ స్థానము ఇవ్వాలి. ఇచ్చినట్లయితే మనము గణపరచబడతాం. మొదటి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 6 verse 33. మొదటి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడను. కాబట్టి ప్రభువు మనల్ని గణపరచాలి అంటే, మనకు అన్ని కూడా అనుగ్రహించబడాలి అంటే రాయబడి ఉంది. మరి ఆయన రాజ్యాన్ని నీతిని మొదటిగా వెతకండి. మరి ప్రభు సమస్తాన్ని కూడా ఇచ్చేవాడుగా ఉన్నాడు. మనకి ఏదైతే అవసరమై ఉన్నదో అవి సమస్తాన్ని కూడా ఇస్తాడు. కాబట్టి వేటి విషయం కూడా చింతపడాల్సిన అవసరం లేదు. మొదటిగా ప్రభు రాజ్యాన్ని నీతిని వెతకాలి. ఏంటి నీతి? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి విశ్వాసము వలన మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. కాబట్టి ప్రభు యందు మనం ఏం చేయబడాలా? విశ్వాసం ఉంచాలి. ఆయన శిలువ యందు మనము విశ్వాసం ఉంచాలి. ప్రభు నిజమైన దేవుడని విశ్వాసం ఉంచాలి. ప్రభు లోక రక్షకుడని విశ్వాసం ఉంచాలి. ప్రభువే నా జీవితానికి వెలుగని విశ్వాసం ఉంచాలి. కాబట్టి ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారు నీతిమంతులుగా మార్చబడతారు. కాబట్టి దేవుని రాజ్యం భోజన పానములు కలిగినటువంటి రాజ్యం కాదు, నీతి సమాధానములతో కూడుకున్నటువంటి రాజ్యం. అది శాశ్వతమైనటువంటి రాజ్యం, అది పరలోక రాజ్యం, అది నిశ్చలమైనటువంటి రాజ్యం, అది యుగాయుగములు ఉండేటువంటి రాజ్యం. ఆ రాజ్యం కొరకు అనేక మంది సిద్ధపడ్డారు. ఎవరైతే ఆ రాజ్యం కొరకు సిద్ధపడినారో ప్రభు వారిని గణపరిచినారు. ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనం. ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనం. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం. ఆనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను. కాబట్టి ఆనోకు దేవుని రాజ్యాన్ని వెతికినాడు, దేవునితో నడిచినాడు. కాబట్టి దేవుడు ఆనోకును తీసుకొని పోయినాడు, గణపరిచినాడు. రెండో మాట చూడండి, ఆదికాండము 41వ అధ్యాయము 41వ అధ్యాయము 42వ వచనం. ఆదికాండము 41వ అధ్యాయము 42వ వచనం. మరియు ఫరో తన చేతులున్న తన ఉంగరం తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొలగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించను. అప్పుడు వందనము చేయడని అతని ముందున జనులు కేకలు వేసి అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించాను. కాబట్టి యోసేపు దేవుని రాజ్యాన్ని వెతికినాడు, దేవుని అని విశ్వాసం ఉంచినాడు, అన్నల చేత తృణీకరించబడినాడు. మరి అన్నలు యోసేపును అమ్మివేసినాడు, ఐగుప్తు దేశానికి వెళ్ళినాడు, అన్యజనుల మధ్యలో బానిసగా బ్రతికినాడు, పోతిఫర్ భార్య ద్వారా నింద వేయబడినాడు. మరి ఆ చెరసాల్లోకి వెళ్ళినాడు. చెరసాల్లోకి వెళ్ళిపోయి ఆ యొక్క భక్ష్యకారకునికి పానదాయకునికి కళల యొక్క భావాన్ని తెలియజేసినాడు. మరి వారు యోసేపును మర్చిపోయినారు. అయినను మరి ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు యోసేపు ఫరో దగ్గరికి వెళ్ళి తన భావాన్ని వివరించినాడు. వివరించిన దాన్ని బట్టి యోసేపు దేవుడు నిజమైనటువంటి దేవుడని వారు తెలుసుకున్నారు. యోసేపు దేవుడు నిజమైనటువంటి దేవుడని తెలుసుకొని యోసేపుని ఏం చేస్తున్నారు? ఐగుప్తు అంతటికి ఏం చేస్తున్నారు? ప్రధాన మంత్రిగా చేస్తున్నారు. కాబట్టి దేవుని గణపరిచేవారు, దేవుని హెచ్చించేవారు, కొన్ని విషయాలు నమ్మకంగా ఉండేవారు, యువన కాలంలో నమ్మకంగా ఉండేవారు, వివాహ జీవితంలో నమ్మకంగా ఉండేవారు, మరి ఉద్యోగం దగ్గర నమ్మకంగా ఉండేవారు, తరువాత వృద్ధాప్యంలో నమ్మకంగా ఉండేవారు.
వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. కాబట్టి మూడో విషయం చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనం. యెషయాని ఎవరి పేరు నేను నీకు చెప్తున్నావు, అతన్ని నువ్వు అభిషేకించుమని సెలవేయగా. తర్వాత మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో మరి ఇక్కడ దావీదును అభిషేకించినాడు. చూడండి, ఇక్కడ ఈ మాట రాయబడింది 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వారి సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చింది. కాబట్టి ధృవీకరింపబడినటువంటి దావీదు, మరి పశువుల మందలు మేపుతున్నటువంటి దావీదు, ఇంట్లో కడసారి వారు, మరి బలాఢ్యులైనటువంటి అన్నలు ఉన్నారు. కానీ అరణ్యంలో దావీదు దేవునికి నమ్మకంగా ఉన్నాడు. అరణ్యంలో సితారాను వాయించుకుంటూ అనేకమైనటువంటి కీర్తనలు రాసినాడు. దేవుని ఎదుట నమ్మకంగా భక్తిగా జీవించినాడు. దాన్ని బట్టి అరణ్యంలో దావీదును చూస్తున్నాడు దేవుడు. కాబట్టి సౌలు మరి బలాఢ్యులే కానీ దేవుని మాటను తృణీకరించినాడు. దాన్ని బట్టి సౌలును దేవుడు తృణీకరించినాడు. దావీదు చిన్నవాడే దేవునికి లోబడినాడు, దేవుని హెచ్చించినాడు, దేవుణ్ణి గణపరిచినాడు. కాబట్టి దేవుడు దావీదుని ఏం చేస్తున్నాడు? గణపరిచినాడు, తనను అభిషేకించినాడు, తన మీదకి తన ఆత్మను కుమ్మరించినాడు. అలానే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఆయన దేవకుమారుడు అయితే ఆ పరలోకం యొక్క భాగ్యాన్ని వదిలిపెట్టుకున్నాడు. భూమికి మనుష్యుడిగా వచ్చినాడు, రిక్తుడిగా చేసుకున్నాడు, సమస్తాన్ని కోల్పోయినాడు, మనిషిగా కనబడినాడు, మానవాకారంలో ఈ లోకానికి వచ్చినాడు, రక్త మాంసములు ధరించుకొని వచ్చినాడు. సర్వ మానవాళి విషయమై ఆయన తన ప్రాణాన్ని అర్పించినాడు. దాని విషయమే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ప్రతివాని నాలుకయు తండ్రి యొక్క దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన అధికంగా హెచ్చించి ప్రతి నామములకు పై నామమును ఆయనకు అనుగ్రహించి. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని దేవుడు అధికంగా హెచ్చించినాడు. కాబట్టి మొదటిగా ఆయన రాజ్యాన్ని, నీతిని మనం ఏం చేయాలా? వెతకాలి. నువ్వు దేని వెతుకుతున్నావు? మందిరానికి వచ్చి ఎందుకోసం వచ్చినావు? మందిరానికి దేని వెతకడానికి వచ్చినావు? ఏం వినడానికి వచ్చినావు? ఎటుకు ఏంటిదంటే మనం ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాల. లోకాన్ని వదిలిపెట్టాలా, పాపాన్ని వదిలిపెట్టాలా. కాబట్టి ప్రభు నేను హెచ్చించాలి అంటే, నువ్వు ఈ యొక్క మందిరానికి వచ్చిన ఉద్దేశము సఫలం కావాలి అంటే, నీ టైం వేస్ట్ కావద్దు అనుకుంటే ప్రభువును వెతుకు. ఊరికే వచ్చి కూర్చొని పోతే ఏమి రాదు. మతంలో ఉంటే ఏమి రాదు. క్రైస్తవ మతంలో ఉంటే ఏమి రాదు. క్రైస్తవ మతం కూడా తీసుకొని పోయేది నరకానికి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి విశ్వాసం ఉంచితే, ప్రభువైన యేసుక్రీస్తు వారి సొంత రక్షకునిగా అంగీకరిస్తే, ప్రభు యొక్క రక్తం ద్వారా పాపాలు కడుక్కుంటే నేను ఈ క్రైస్తవ మార్గము, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మార్గము, నిత్య రాజ్యము, పరలోక రాజ్యానికి తీసుకొని పోతాడు. మరి తండ్రితో కూర్చునేటువంటి గొప్ప భాగ్యాన్ని ఇస్తాడు, గొప్ప ఘనతను ప్రభువు నీకు నాకు ఇస్తాడు. మొదటి విషయాన్ని మనము ఆయన రాజ్యమును, తర్వాత ఏం వెతకాలంట? ఆయన నీతిని వెతకాలి. రెండవ విషయాన్ని చూడండి, కీర్తనలు 15వ కీర్తన 4వ వచనం. కీర్తనలు 15వ కీర్తన 4వ వచనం. అతని దృష్టికి అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించు. చాలండి. కాబట్టి 15వ అధ్యాయము 2వ వచనంలో మరి
ఏమని రాయబడి ఉంది? 4వ వచనంలో అతడు యెహోవా యందు భయభక్తులు గలవాన్ని సన్మానించును, లేదంటే గణపరచును. కాబట్టి నీకు దేవుని యందు భయం భక్తి సండేనే ఉండదు, ఆదివారమే భయం భక్తి కాదు. ప్రతి చోట దేవుని యందు భయభక్తి కలిగి ఉండాలి. ఎక్కడ ఉన్నా, ఎక్కడ నిల్చున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ మార్గం గుండా వెళ్తున్నా దేవుని యందు మనం ఏం కలిగి ఉండాలా? భయభక్తి కలిగి ఉండాలి. కాబట్టి ప్రసంగి 12వ అధ్యాయము 13వ వచనంలో ఆయన ఏమంటున్నాడు? ప్రసంగి 12వ అధ్యాయము 13వ వచనం. ప్రసంగి 12వ అధ్యాయము 13వ వచనం. ఇదంతా వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుండవలను మానవుడికి ఇది ఏవి. వాటి ప్రసంగి ఎన్నో చేస్తున్నాడు. మరి గొప్ప జ్ఞాని అనుకున్నాడు, గొప్ప తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తి అనుకున్నాడు, మన దేవుడు రాజుగా చేస్తున్నాడు అనుకున్నాడు, అనేకమైనటువంటి వివాహాలు చేసుకున్నాడు. మరి అన్ని చేసుకొని అన్ని విధాలుగా ఉండి అనేకమైనటువంటి సామెతలు కూడా రాస్తున్నాడు. చివరిగా ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటిదంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోండి. కాబట్టి నువ్వు ఘనత పొందాలి అంటే, నీ కుటుంబం ఘనత పొందాలి అంటే, మన సంఘం ఘనత పొందాలి అంటే మనం చేయాల్సినటువంటి విధి ఏంటిదంట? దేవుని యందు భయభక్తులు చాలా అవసరం. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వారు దేవుని చేత సన్మానించబడతారు. కాబట్టి కీర్తనకారుడు 145వ కీర్తన 1-2 వచనాల్లో, కీర్తనలు 145వ కీర్తన 1-2 వచనము: రాజా నా దేవా, నిన్ను గణపరచదను, నీ నామమును నిత్యము సన్నతించదను, అనుదినము నేను నిన్ను స్తుతించదను, నిత్యము నీ నామము స్తుతించదను. కాబట్టి ఆయన ఆజ్ఞలను గైకొండమంటే ప్రభువును మనం ఏం చేయాలా? గణపరచాలా. ప్రభువును మనం ఏం చేయాలా? హెచ్చించాలా. ప్రభువుని గొప్ప చేయాలా. కాబట్టి అందరికంటే ఎవరు నాకు శ్రేష్ఠుడు అంటే నా ప్రభువే శ్రేష్ఠుడు. కాబట్టి ఆయన భయభక్తులు కలిగి ఉండట అంటే ప్రభువును గణపరచుమే. కాబట్టి తండ్రి కుమారుని మధ్య ఉన్నటువంటి సంబంధము ఎప్పుడు తండ్రి మరి గొప్పవాడైతాడు కుమారుని యొక్క. కుమారుడు తండ్రికి లోబడినప్పుడే, కుమారుడు తండ్రికి భయం భక్తి కలిగి ఉన్నప్పుడే, కుమారుడు తండ్రి యొక్క మాట విన్నప్పుడే మరి తండ్రి గణపరచబడతాడు. ఎప్పుడైతే తండ్రి గణపరచబడతాడో కుమారుని కూడా తండ్రి ఏం చేస్తాడు? గణపరుస్తాడు. తండ్రికి అపకీర్తి తీసుకొని వస్తే మరి కుమారుణ్ణి తండ్రి ఏమాత్రం కూడా గణపరచలేడు. క్షమిస్తాడేమో కానీ గణపరచలేడు. అయితే మన తండ్రి క్షమిస్తాడు, గణపరుస్తాడు. కీర్తన 15వ కీర్తనలో క్షమించినాడు, క్షమించి చేతి ఉంగరాన్ని పెట్టినాడు, కాళ్ళ చెప్పులు తొలగించినాడు, వస్త్రాన్ని కూడా తొలగించినాడు, గణపరిచినాడు. మరి అన్న మరి తమ్ముని క్షమించలేదేమో కానీ మరి తండ్రి కుమారుణ్ణి క్షమించినాడు. కుమారుడు తండ్రిని గణపరచలేదు, కానీ తండ్రి కుమారుని క్షమించి గణపరిచినాడు. కాబట్టి తండ్రి ప్రేమ చాలా అమోఘమైనటువంటి ప్రేమ. కాబట్టి మనము మన ప్రభువుకు ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలంట? భయభక్తులు కలిగి ఉండాలి. కానీ కాబట్టి ఆ తప్పిపోయినటువంటి కుమారుడు మరి ఒకసారి మాత్రమే తప్పిపోయినాడు, మళ్ళా తండ్రి మాటకు లోబడినాడు, ఆ కుటుంబంలోనే ఉన్నాడు, తండ్రి మాట విన్నాడు, తండ్రితో కలిసి పని చేస్తున్నాడు, శ్రమపడినాడు. కాబట్టి కుమారుడు నానాటికి హెచ్చించబడినాడు. కాబట్టి రెండు విషయాలు. మొదటి విషయము క్రైస్తవులంగా విశ్వాసంగా ఆయన రాజ్యాన్ని రీతిని వెతకాల. రెండవ విషయం ఆయనను ఏం చేయాలా? భయం కలిగి ఉండాలి ఆయన ఎదుట. మూడో విషయము కీర్తనకారుడు 55వ కీర్తన 17వ వచనం. 55వ కీర్తన 17వ వచనం చదవండి. 55వ కీర్తన 17వ వచనం.
సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించి మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. కాబట్టి సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున ఏం చేయాలంట? ధ్యానించాల. కాబట్టి ప్రభువు నిన్ను హెచ్చించాలని అనుకుంటున్నావా? ప్రభువు నిన్ను గనపరచాలని అనుకుంటున్నావా? ప్రభువును గనపరచు. ఎప్పుడు గనపరచు? వేకువజామున ఉదయం లేచిన తర్వాత ప్రభువుని గనపరచు. దేవుని వాక్యాన్ని చదువుకో. రెండవది, నువ్వు కాలేజీలో ఉన్నా, నువ్వు స్కూల్లో ఉన్నా, నువ్వు పని చేస్తున్నా, నువ్వు ఎక్కడ ఉన్నా కానీ మధ్యాహ్న కాలం నీకు ఒకటి లంచ్ బ్రేక్ అనేది ఉంటుంది. ఎంత సమయం ఇస్తారు? లంచ్ బ్రేక్ గంట ఇస్తారు. గంటలో 10 నిమిషాలు తిను, 50 నిమిషాలు ఉంటాయి. 50 నిమిషాల్లో ప్రభువును ధ్యానించు. ప్రభు వాక్యాన్ని ఒక 10 నిమిషాలైనా నీ మొబైల్లో, నీకు బైబిల్ అనుమతి లేకపోతే నువ్వు పని చేసుకునే స్థలంలో నీ మొబైల్ ఓపెన్ చేయి, ఒక అధ్యాయం చదువు, ధ్యానించు. 2 నిమిషాలు ప్రార్థన చేయి. ప్రభువా, ఉదయకాలంలో మరొక నూతన దినాన్ని ఇచ్చిన వందనాలు. మధ్యాహ్న కాల సమయంలో ప్రభువుకి ప్రార్థన చేయి. తర్వాత సాయంకాల సమయంలో పడుకునేటప్పుడు ప్రభువుని ఏం చేయి? ధ్యానించు, తర్వాత ప్రార్థించు. కాబట్టి ఒకనాడు మూడు పూటలు ప్రార్థన, 3 పూటలు దైవ ధ్యానాలు ఉండాలి. ఉన్నప్పుడు నిజంగా చాలా తెలివి వస్తుంది. చూడండి, ఒక మాట రాయబడి ఉంది. కీర్తన 119 కీర్తన 130 వచనం. కీర్తన 119 130 వచనం. కీర్తన 119 130. ఈ వాక్యములు వెల్లడి తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించు. కాబట్టి దేవుని వాక్యం, ఎవరైతే దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తారో వారిని దేవుడు ఎలా కనపరుస్తాడంటే మంచి తెలివేస్తాడు. ఒక వ్యక్తి, ఒక అబ్బాయి థియోడర్ రజనాల దగ్గరికి వచ్చినాడు, అంకుల్ దగ్గరికి వచ్చినాడు. థియోడర్ గారి దగ్గరికి వచ్చినాడు. పెద్ద ఆయన చనిపోయినాడు. ఆయన దగ్గరికి వచ్చి, అంకుల్ నేను ఫెయిల్ అయినాను, పరీక్షలో ఫెయిల్ అయినాను, పాస్ అవుటకు ప్రార్థన చేయండి అని ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అన్నాడంట, గో అండ్ రీడ్ డైలీ 10 chapters ఇన్ బైబుల్ అన్నాడంట. వెళ్ళి 10 అధ్యాయాలు బైబుల్ నుంచి చదువు అని అన్నాడు. అబ్బాయికి ఏమో బైబుల్ చదవడం అలవాటు లేదు, పుస్తకాలు చదవడం కూడా అలవాటు లేదు. అది పరిస్థితి. కాబట్టి ఎవరైతే బైబుల్ చదవరో వాళ్ళ పుస్తకాలు కూడా చదవరు. కాబట్టి రోజు 10 అధ్యాయాలు చదవాలి. మా దైవజనుడు చెప్తున్నాడు, పెద్ద ఆయన మాట తీయొద్దు. ప్రాక్టీస్ చేస్తున్నాడు అబ్బాయి. ప్రాక్టీస్ చేసి 10 అధ్యాయాలు చదువుతున్నాడు, బుక్స్ చదువుతున్నాడు. 10 అధ్యాయాలు చదువుతున్నాడు, బుక్స్ చదువుతున్నాడు. ప్రతిదినం 10 అధ్యాయాలు చదువుతున్నాడు, బుక్స్ చదువుతున్నాడు. ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటిదంటే, నేను దేవుని వాక్యం చదివి నా బుక్స్ చదువుతున్నప్పుడు నాకు చదువు మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. కాబట్టి నీకు చదువు మీద ఇంట్రెస్ట్ రావాలి అంటే దేవుని వాక్యాన్ని నువ్వేం చేయాలా? చదవాలా. కాబట్టి దేవుని వాక్యం నువ్వు చదవకుండా లోకంలోకి వెళ్ళి లోకానుసారంగా జీవించి మంచి గడ్డాలు పెంచుకొని, లేకపోతే మంచి సినిమా హాల్కి వెళ్ళి, లేకపోతే ఇంకా ఇష్టానుసారమైనటువంటి చోట్లను జీవిస్తే నీకు చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు, జ్ఞానము నీకు లభించదు. కాబట్టి దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే చాలా జ్ఞానులు అవుతారు. నేను ఉదయకాల సమయంలో నాకు ప్రతిదినము దైవ మర్మాలు చదవడం నాకు అలవాటు. ప్రతిదినము మాట్లాడుకుంటా. భక్సింగ్ గారు రాసినటువంటి దైవ మర్మాల్లో మొన్నటి దినాన ఆయన ఒక మాట రాసిన ఒక మాట నాకు మంచిగా అనిపించింది. నువ్వు దీనుడు కావాలి అంటే నీకు అనేక మంది శత్రువులు ఉండాలని రాస్తున్నాడు. ఎంత గొప్ప మర్మం! అది ఎవరు చెప్తారు? దైవజనుడు చెప్తున్నాడు ఆ మాట. నువ్వు దీనుడుగా కావాలంటే నీకు అనేక మంది శత్రువులు ఉంటే నువ్వు దీనుడు అవుతూ ఉంటావు.
తర్వాత నిన్నటి ఉదయకాలంలో లేచినాను, లేచి దైవ మర్మాలు చదువుతున్నాను, బైబిల్ చదివినాను, తర్వాత దైవ మర్మాలు చదువుతున్నాను. చదువుతుంటే దేవుని స్వరాన్ని నువ్వు వినాలి అంటే, ఉదయకాల సమయంలో దేవుని స్వరాన్ని నువ్వు వినాలి అంటే మరి నువ్వు పరిశుద్ధపరచబడాలి అని అన్నాడు. ఏం ప్రభా ఉదయకాలం లేచిన తర్వాత మరి పరిశుద్ధపరచబడాలి అని అంటున్నావు ఏంది ప్రభా అని మోకాల మీద ఉండి మరి చేసినటువంటి ప్రతి చిన్న తప్పును ఒప్పుకున్నాను. ప్రభా మీ శివరక్తంలో నా పాపాలన్నీ కడగమని ఒప్పుకున్నాను. గొప్ప సంతోషం వచ్చింది హృదయంలోకి, గొప్ప వెలుగు వచ్చింది, గొప్ప ధైర్యం వచ్చింది. ప్రార్థన చేస్తున్నాను, ప్రభా నన్ను కాపాడు, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, నా సంఘాన్ని జ్ఞాపకం చేసుకో, గొప్ప ధైర్యం. తర్వాత ప్రార్థన ముగించిన తర్వాత మరి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఒక అపాయం నుంచి దేవుడు తప్పించినాడు, కుటుంబంలో ఒక చిన్న అపాయం నుంచి దేవుడు తప్పించినాడు. కాబట్టి నీ పరిశుద్ధమైనటువంటి ప్రార్థన నీ కుటుంబాన్ని కాపాడుతుంది. నీ కుటుంబాన్ని కాపాడుతుందంటే నువ్వు గణపరచబడితే, అవునా కదా? కాబట్టి మూడవది మనము దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలంట, దానియేలు కూడా ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. యెరూషలేము తట్టు తన కన్నులను ఎత్తి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడంట? ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ముమ్మారు ప్రార్థన చేసిన తర్వాత మరి ఏం జరిగింది? 70 సంవత్సరాల తర్వాత మళ్ళా ఇశ్రాయేలీయులు బబులోను నుంచి ఎక్కడికి వెళ్ళినారు? యెరూషలేముకి వెళ్ళినారు. కాబట్టి యెరూషలేముకి వెళ్ళినారంటే దానియేలు ప్రార్థనే. యెరూషలేము తట్టు తన కిటికీ తెలిసి ముమ్మారు ఏం చేసినాడు? ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేయకుండా ధ్యానించినాడు. కాబట్టి ప్రభు నిన్ను ఘనపరచాలని నీకు ఆశ ఉంటే, ప్రభు నన్ను కూడా దీవించాలని ఆశ ఉంటే, నా ప్రతి ప్రార్థనకు జవాబు రావాలని నీకు ఆశ ఉంటే ప్రభుకు ముమ్మారు ప్రార్థన చేయి. ప్రభు వాక్యాన్ని ముమ్మారు ధ్యానించు. ఉదయకాల సమయం, సాయంకాల సమయం ధ్యానిస్తే ప్రభువుని గణపరిచినట్టు కాదు, 3 పూటలు ధ్యానించాలి. కాబట్టి దైవజనం చెప్పినటువంటి మాట వారి జీవితంలో వారు ఆశీర్వాదకరంగా మార్చబడిన తర్వాత వాళ్ళు మనకు చెప్తున్నటువంటి మాట. కాబట్టి నువ్వు లోకం నుంచి తప్పించబడాలి అంటే ముమ్మారు ప్రార్థన చేయాలి, ముమ్మారు ధ్యానించాలా, ముమ్మారు ప్రార్థన చేయాలి. అందుకోసమే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో వాక్యము మీ హృదయంలో సమృద్ధిగా ఉండనియండి అని అన్నాడు. కాబట్టి వాక్యము నీ హృదయంలో ఎక్కువగా ఉండాలా. ఆది కాండంలో ఏం జరుగుతుందో నీకు తెలవాలా, నిర్గమకాండంలో ఏం జరుగుతుందో తెలవాలా, సంఖ్యాకాండం, లేవియకాండం, ద్వితీయోపదేశ కాండము, తర్వాత ఉన్నటువంటి చాప్టర్స్ అన్నింటిలో ఏ అధ్యాయంలో ఏమి జరుగుతుందో దాని ఆత్మీయ అనుభవం ఏంటిదో అంతా కూడా నీకు తెలుసుండాలా. అంతగా వాక్యాన్ని ధ్యానించాలా. ఎక్కడ ఏ సోర్స్ దొరికినా, వాక్యంలో ఏ సోర్స్ దొరికినా వదిలిపెట్టద్దు. చదవాలా, ధ్యానించాలా, వాక్యం గురించి తెలుసుకోవాలా. కాబట్టి లోతైనటువంటి అనుభవాలు తెలుసుకోవాలా. కాబట్టి అందుకోసమే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట, వాక్యం ఎలా ఉండాలంట చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చివరి మాట చదవండి. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. కాబట్టి క్రీస్తు వాక్యం ఎట్లా ఉండాలంట? మనలో సమృద్ధిగా ఉండాలి. సమృద్ధిగా ఉంటే జాన్ గాస్పెల్ చాప్టర్ 15:11, యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనం, యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనం, 15-11. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలనియు ఈ సంగతులు మీతో చెప్తున్నాను. కాబట్టి మీ సంతోషం ఏం కావాలంట? పరిపూర్ణం కావాలి. మీ సంతోషం ఏంటిది? ఉదయకాలం జరుగుతున్నాం కదా, ఏంటిదంటే మన సంతోషము, రక్షణే మన సంతోషం. యేసుక్రీస్తునందు తిరిగి జన్మించుటే సంతోషం.
ఈ సంతోషం ఏం కావాలా? పరిపూర్ణం కావాలా. ఎలా పరిపూర్ణతలోకి వస్తుంది? నిత్య రాజ్యంలోకి ప్రవేశించినప్పుడే అది పరిపూర్ణతను స్వతంత్రించుకుంటుంది. కాబట్టి మూడవది అంశం ఏంటిదంటే, మరి దేవుని వాక్యము సమృద్ధిగా ఉండాలా. దేవుని వాక్యము ముమ్మారు చదవాలా, ధ్యానించాలా, ప్రార్థన చేయాలి. కాబట్టి నీకు సమయము దొరికినప్పుడే, ఉదయకాలం సమయం దొరుకుతుంది, రాత్రికాల సమయంలో సమయం దొరుకుతుంది, మధ్యాహ్న కాలంలో కూడా సమయం ఇస్తారు, గంట లంచ్ అవర్ అనేది ఉంటుంది. కాబట్టి తప్పిపోకూడదు. దేవునికి నమ్మకంగా ఉండాలా. దేవునికి నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు, ఘనపరుస్తాడు. నాలుగవది ఏంటిదంట చూడండి. నాలుగో విషయము నిర్గమాకాండం 20వ అధ్యాయము 8వ వచనం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 8వ వచనం. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. కాబట్టి విశ్రాంతి దినాన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. పరిశుద్ధంగా మరి దాన్ని ఆచరించాలి. ప్రభు మందిరానికి రావాల, దేవుని సన్నిధానాన్ని వెతకాల, దేవుణ్ణి గణపరచాలి. ఏం చేయాలా? దేవుణ్ణి గణపరచాలి. దేవుని మందిరానికి ఎట్లా రావాలా? ఇష్టంతో రావాలా. దేవుని మందిరానికి ఎలా రావాలా? ఇష్టంతో రావాలా. కష్టంతో రాకూడదు. ఎప్పుడైపోతుంది మందిరము, మరి ఎప్పుడు పాటలు అయిపోతాయి. లేకపోతే కొంతమంది మరి ఉదయకాలం ఆరాధన అంటే మరి మధ్యాహ్న కాలము మెసేజ్కి వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు దేవుడు అంటే. ఏమో అంట దేవుడు అంట ఏదో లాస్ట్ పోతుంది అయిపోతుందిలే, నువ్వు టైం అంతా వేస్ట్ చేసుకోవడం అని నువ్వు అనుకుంటే దేవుడిని గణపరచడు. దేవుని మందిరాన్ని గణపరిచినప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను గణపరుస్తాడు. అందుకోసమే కోరా కుమారులు 84వ కీర్తన 4వ వచనంలో నీ మందిరమందు నివసించు వారు ఎవరంట? ధన్యులు. కోరా కుమారులు అన్నారు, దేవుని మందిరంలో నివసించిన మన ఆయన మాట విన్నాం, మన ఆయన తిరుగుబాటు చేస్తున్నాడు, మరి భూమి నెరవేర్చింది, అందరు లోపల పోయినారు, పోతే మమ్మల్ని ఎవరు కూడా ఆదరించలేదు. మరి 101వ కీర్తన 7వ వచనం ప్రకారం ఇంటి మీద ఒంటిగా ఉన్నటువంటి పిచ్చుకోవాలే ఉన్నాం. మాకు ఆశ్రయం ఏంటంటే దేవుని మందిరం మాకు ఆశ్రయం ఏంది. ఎవరైతే దేవుని మందిరాన్ని ప్రేమిస్తారో, దేవుని పరిచర్యను ప్రేమిస్తారో, మరి దేవుని ఇంట్లో పని చేస్తారో, దేవుని కొరకు సిద్ధపాటు కలిగి ఉంటారో, మరి ఆదివారం విషయమై ఎదురు చూసుకుంటూ ప్రతిదినం పరిశుద్ధంగా ఉండి వచ్చి ఆరాధిస్తారో దేవుని మందిరంలో, ఖచ్చితంగా దేవుడు వాళ్ళని ఏం చేస్తాడంట? ధన్యులను చేస్తాడు. కాబట్టి వాళ్ళు ఏమని రాస్తున్నారు? కీర్తనలు 84వ కీర్తన 10వ వచనం. నీ ఆవరణంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. 11వ వచనము 2వ భాగం. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించింది. కాబట్టి ఫస్ట్ తండ్రి చనిపోయిన తర్వాత వాళ్ళకి కృప కావాలి. కోరా చనిపోయిన తర్వాత ఏం కావాలా? కృప కావాలి. అందరూ అన్నారు కావచ్చు, కోరా కుమారుడు నాయన ఏందబ్బా ఇట్లా చేసినాడు అని అనొచ్చు. అయితే కోరా కుమారులకు ఏం దొరికిందంట? దేవుని మందిరంలో కృప దొరికింది. దేవుని మందిరానికి వస్తే కోరా కుమారులకు ఏం దొరికింది? కృప దొరికింది. బలిపీఠం దగ్గర వాళ్ళకు స్థలం దొరికింది. దేవుని మందిరంలో వాళ్ళకి స్థలం దొరికింది. అప్పుడు వాళ్ళ కృప దొరికిన తర్వాత వాళ్ళు బలపరచబడినారు. ఈ కీర్తనలు అనేక కీర్తనలు, దావీదు కీర్తనలు, తర్వాత కోరా కుమారులు ఎక్కువ కీర్తనలు రచించినారు. అనేకమైనటువంటి కోరా కుమార్ కీర్తనల ద్వారా అనేక మంది ఆదరించబడతారు. కాబట్టి అదే ఘనత. మరి నీ ద్వారా ఒకరు ఆదరించబడినారంటే అది నీకు ఘనత. కాబట్టి కోరా కుమారులు మరి దేవుని మందిరంలో ఎలా జీవించాలనేటువంటి మాటను వాళ్ళు ఇక్కడ రాస్తున్నారు. కాబట్టి కీర్తనకారుడు 26వ కీర్తన 8వ వచనంలో నీ నివాస స్థలాన్ని ప్రేమిస్తున్నాను అని అంటాడు. తర్వాత
కీర్తనకారుడు 27వ అధ్యాయం 4వ వచనంలో నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరంలో ఉంటానని అంటాడు. 23వ కీర్తన 6వ వచనంలో చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తానంటాడు. కాబట్టి వీళ్ళందరూ ఎందుకు దేవుని మందిరంలో నివాసం చేస్తున్నారు? దేవుని మందిరానికి ఎందుకంత ప్రాముఖ్యత ఇచ్చినారు? దేవుని మందిరాన్ని ఎందుకంత ఘనపరిచినారు అంటే, దేవుని మందిరాన్ని ఘనపరిస్తే దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళను ఘనపరుస్తాడు. ఘనపరిచినాడు. వాళ్ళని ఘనపరిచిన తర్వాత వాళ్ళు రాస్తున్నారు, మీరు మందిరాన్ని ఘనపరచండి, విశ్రాంతి దినంలో ఖచ్చితంగా వెళ్ళండి, ప్రభువుని ఆరాధించండి. ఒక ఆయన అంటున్నాడు, లూకాసు వార్త 14వ అధ్యాయము 5వ వచనం. లూకాసు వార్త 14వ అధ్యాయము 5వ వచనం. లూకా 14:5 వచనం. మీలో ఎవరి గాడిదను ఎద్దయ్యను ఎప్పుడంట, ఎప్పుడు గుండెలో పడిందంట? విశ్రాంతి దినంలోనే గుండెలో పడిందంట. కాబట్టి కొన్నిసార్లు జరుగుతాయి అలాంటి పరిస్థితులు. మరి మందిరం రాలేనటువంటి పరిస్థితి, విశ్రాంతి దినంలో గుండెలో పడినటువంటి పరిస్థితి. మరి ప్రభు లేవనెత్తుతాడు, జ్ఞాపకం చేసుకోవాలి. మందిరంలోకి రాలేనటువంటి పరిస్థితులు కూడా వెళ్తారు. పాపం బట్టో, ఇంట్లో వచ్చినాక అవమానాన్ని బట్టో, మరి ఏదో జరిగి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మందిరానికి రాలేనటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్తారు. అయితే విశ్రాంతి దినంలో గుండెలో పడిన నిన్ను తిరిగి లేపువాడు ప్రభువైన యేసుక్రీస్తు వారే. వదిలిపెట్టాడు. విశ్రాంతి దినం కదా, ఈరోజు ఏ పని చేయొద్దు అని నిన్ను వదిలిపెట్టాడు. జ్ఞాపకం చేసుకో. లేవనెత్తబడతావు. ప్రభువును ప్రార్థన చేస్తే, ప్రభువును ఒకసారి గోజాడితే, శరణాన్ని వేడుకుంటే ప్రభు నేను తిరిగి లేపి దేవుని మందిరానికి అయినా తీసుకొని వస్తాడు. కాబట్టి 4వది, దేవుని మందిరాన్ని ఘనపరిచిన వారిని దేవుడు ఏం చేస్తాడంట? ఘనపరుస్తాడు. 5వ విషయాన్ని చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనని దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొంచున్నాను. ఇది సేవ మీకు యుక్తమైనది. కాబట్టి పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండుడి. కాబట్టి ఎంత వాక్యం ధ్యానించినా మరి కొన్నిసార్లు అనుకుంటాం రక్షణ వచ్చింది కదా సరిపోతుంది అనుకుంటాం. అది మొదటి మెట్టు. 2వ మెట్టు ఏంటిదంట? దేవునికి భయం ఉంది అనుకుంటాం. 3వ మెట్టు ఏంటిదంట? దేవుని వాక్యాన్ని కూడా చదువుకుంటాం. 4వ మెట్టు ఏంటిదంట? దేవుని మందిరానికి కూడా వెళ్తాం. అయితే 5వ మెట్టు ప్రాముఖ్యమైనది, పరిశుద్ధంగా ఉండాలి. సజీవ యాగముగా మీ శరీరం ఆయనకు ఏం చేసుకోవాలంట? సమర్పించుకోవాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఆఖరి వచనం. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని ఏం చేయాలంట? మహిమపరచాలి. కాబట్టి మొదటి శరీరము మరి పాపంతో కూడినటువంటి శరీరం. మరి 2వ శరీరము దీనత్వంతో కూడినటువంటి శరీరం. అది రక్షణలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ఇచ్చినాడు. కాబట్టి దీన శరీరంలో ఉన్న నీవు ఒకటి జ్ఞాపకం చేసుకోవాలా, విలువ పెట్టి కొనబడిన వారు. కాబట్టి నీకు వచ్చినటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితం, నీకు వచ్చినటువంటి రక్షణ ఊరికే రాలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నా పాపం విషయమై, నీ పాపం విషయమై తన ప్రాణాన్ని కోల్పోయినాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని కోల్పోతే నీకు దీన శరీరం వచ్చింది, పరిశుద్ధమైనటువంటి శరీరం వచ్చింది. లేదంటే పాప శరీరంతోనే జీవించాల, అది మరణానికి సాదృశ్యమైనటువంటిది. ప్రభువు నీకు మరి దీన శరీరాన్ని ఇచ్చినాడు. ఈ దీన శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకొని
సజీవ యాగంగా దేవునికి సమర్పించుకుంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం, సమస్తమునకు లోబర్చుకున్న జాన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరంలో తన మహిమ గల శరీరములకు సమరూపం గల దానిగా మార్చును. కాబట్టి ఏదేందో ఆదాము వాళ్ళు ఎట్లున్నారో ఏ మహిమతో ఉన్నారో అనుకుంటారు అనేక మంది, అది అర్థం కాదు. కాబట్టి ఎలా ఉన్నారో ఎంత మహిమతో ఉన్నారో, మరి పండు తినంత వరకు వాళ్ళు ఎట్లా ఉన్నారో అని అనుకుంటాం. అది మన నిత్యత్వంలో చూస్తాం. కాబట్టి సజీవ యాగంగా మీ శరీరం నుండి దేవుడికి సమర్పించుకునండి. ఆయన ఏం చేస్తాడు? నిత్యత్వంలో మన దీన శరీరంలో తనకు సమరూపమైనటువంటి మహిమ శరీరంలోకి ఆయన ఏం చేస్తాడు? మార్పు చెందిస్తాడు. కాబట్టి అది ఘనత మనకి. కాబట్టి మన జీవితాన్ని సజీవ యాగంగా ప్రభువుకు సమర్పించుకుంటే, రక్షణ తర్వాత సమర్పించుకుంటే ప్రభు మనకు మహిమ శరీరాన్ని ఇస్తాడు. అది ఘనత మనకు. లోకంలో మరి అనేక మార్లు మరి దీన శరీరంలో అనేక మంది బాధ పెడతాం. సొంత అక్క చెల్లెలు అన్నదమ్ములు కూడా మాట్లాడుకోరు, ఇటుముఖం అటుముఖం పెట్టుకుంటారు. కాబట్టి అలా ఉంటారు. అదే నిత్యత్వంలో పరలోకంలో దేవునితో ఉన్నప్పుడు అది ఏముండదు. భూలోకంలో ఏం జరిగిందో గుర్తుండదు. ప్రేమతో కౌగిలించుకుంటారు, ప్రేమతో మాట్లాడుకుంటారు. ఈ లోకంలో మరి విశ్వాసం మధ్య కూడా కొన్నిసార్లు ఘర్షణలు ఉంటాయి. విశ్వాసమే మాట్లాడుకోలేనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అవన్నీ కూడా భూలోకంలోనే దీని క్షమించండి అవి బయటికి. లోకంలో క్షమాపణ ఉండదు, మళ్ళా మాట్లాడుకోరు. అలాంటి పరిస్థితిలో ఉంటారు. ఇటు వస్తుంటే అటుముఖం. కాబట్టి ప్రభు నేను గణపరచడానికి నీకు మహిమ శరీరాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ మహిమ శరీరంలో ప్రభువు తన మహిమ శరీరంతో మనం ఏం చేస్తాడంట? గణపరుస్తాడు. 6వ విషయాన్ని చూద్దాము. ఇంకొక విషయాన్ని ముగిద్దాము. 6వ విషయము, కీర్తనకారుడు 34వ కీర్తన 3వ వచనం. కీర్తనలు 34వ కీర్తన 3వ వచనం. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకంగా కూడి ఆయన నామమును గొప్ప చేయడము. కాబట్టి మనము ఏకంగా కూడి ఆయన నామమును గొప్ప చేయడము. ఇప్పుడు 6వది, ఆయన నామాన్ని మమ్మల్ని దేవుళ్ళలోకి నడిపించినాడు. అయితే ఆయన ఎప్పుడు కూడా నోరు తెలిసి మందిరంలో ఆరాధన చేయలేదు. ఏమి అనంటే మరి ఆయనకు సమాజంలో ఆరాధించడం అనేది షైగా ఫీల్ అయ్యేవాడు. కాబట్టి నేను అలా ఉండకూడదు. ఎలా ఉండాలంట? మనం ఏకంగా కూడి ఆయన నామాన్ని మనం ఏం చేయాలా? గొప్ప చేయాలా. కీర్తనకారుడు 95వ కీర్తన 6వ వచనం. 95వ కీర్తన 6వ వచనం. 95వ కీర్తన 6వ వచనం. ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన నేపు గొర్రెలము. రండి నమస్కారం చేసి సాగిలపడము. కాబట్టి ప్రభువును మనం ఏం చేయాలా? ఆయన మోకరించాలి, ఆయన సాగిలపడాలా, ఆయన్ను ఆరాధించాలా, ఆయనను గొప్ప చేయాలా. ఆయన నామాన్ని ప్రజల్లో మనం ఏం చేయాలా? గొప్ప చేయాలా. కాబట్టి యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో దేవుణ్ణి మనం ఏం చేయాలా? ఆరాధించాలా. నేర్చుకుని ఆరాధించదు. కొన్నిసార్లు కొన్ని జీవితాల్లో మరి నేర్చుకుంటారు, క్రైస్తవ జీవితంలో నేర్చుకుంటారు, ఆరాధన నేర్చుకుని ఆరాధిస్తారు. మార్పు అనేది జరగదు. ఇలా ఆరాధన చేస్తే నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు యథార్థంగా జీవించలేనటువంటి పరిస్థితిలో ఉంటావు. కాబట్టి దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో యథార్థంగా ప్రభువును మనం ఏం చేయాలా? ఆరాధించాలి. రెండవది, మరి ప్రభు నామాన్ని గొప్ప చేయాలంటే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20. నీకు మందిరం అవైలబిలిటీ ఉంటే ప్రార్థన గుడికి ఖచ్చితంగా రావాలి. ఆరాధన గుడికి అందరూ వస్తారు, ప్రార్థన గుడికి రారు.
కాబట్టి ఎవరికైతే ప్రార్థన యొక్క అనుభవం తెలుసో, ప్రార్థనలో దేవుడు హెచ్చిస్తాడని తెలుసో, ప్రార్థన దేవుడు వింటాడని తెలుసో, ప్రార్థిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలుసో వాళ్ళు ప్రభు మరి తప్పిపోయిన కుమారుడి స్టోరీలో మరి ఆ తప్పిపోయిన కుమారుడు ఎట్లా వచ్చినాడు, ఎలా వచ్చినాడు, మరి ఎలా రక్షింపబడినాడు, ఎలా ఆయనకు బుద్ధి వచ్చింది, ఈ మర్మాన్ని నాకు బయలుపరచు ప్రభువా అని ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అయితే ప్రభు నాకు ఒక మర్మాన్ని బయలుపరిచినాడు. ఏమని బయలుపరిచినాడంటే, మరి తండ్రి కుమారుడు వచ్చినప్పుడంట మరి ఇంటి పక్క వాళ్ళందరినీ పిలిచి ఏం చేసినాడంట, భోజనాన్ని సిద్ధపరిచినాడంట. ఎందుకు అందరినీ ఇంటి పక్క వాళ్ళందరినీ పిలిచినాడు? నాతో కూడా సంతోషించండి, నా కుమారుడు తిరిగి తప్పిపోయిన కుమారుడు తిరిగి బ్రతికినాడు, చనిపోయి బ్రతికినాడని ఎందుకు చెప్పినాడు? నాతో కూడా సంతోషించండి అని ఎందుకు చెప్పినాడంటే, ఆ తప్పిపోయిన కుమారుడి గురించి తండ్రితో కూర్చొని ప్రార్థన చేసిన వాళ్ళు వాళ్ళే కావచ్చు. అందుకోసమే తండ్రి ప్రార్థన చేసినారు, ఇరుగు పొరుగు వారందరూ కూడా చేసినారు. ప్రతిదినం వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చినారు, కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తూ వచ్చినారు. వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ప్రతిదినం కుమారుని యొక్క వ్యాపారంలో లాస్ వచ్చింది. తర్వాత దుర్వ్యాపారం మరి యొక్క ఫలానా వ్యక్తి యొక్క కుమారుని తీసుకొని రావాలని ప్రార్థన చేస్తున్నారు. చేసి కాబట్టి ప్రార్థన అనేది చాలా శ్రేష్టమైనటువంటిది. నువ్వు ప్రార్థన చేస్తుంటే వంకర మార్గంలో మరి నడిచేటువంటి పిల్లలు సరిచేయబడతారు. 5వ అధ్యాయము 16వ వచనం, మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 5:16, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి యొక్క మీ వెలుగు ప్రకాశింపనీయుడి. కాబట్టి మరి మీ సత్క్రియలు మరి కనబడాలి, మీ మంచి క్రియలు, మీ నీతి క్రియలు కనబడాలి. మరి ఇక్కడ చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం, బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 1:27, 1వ అధ్యాయము 27వ వచనం. పవిత్రమును తండ్రి అయిన దేవుని యొక్క పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందులో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకున్నటయే. కాబట్టి మరి జ్ఞాపకం చేసుకోవాలి. కొన్నిసార్లు నేను మరి కొన్ని మందిరాలకు వెళ్తుంటే నాకు గిఫ్ట్ ఇస్తాను. అర్థమైపోతుంది అక్కడ పరిస్థితి. ప్రార్థన చేస్తున్న ప్రభావ గిఫ్ట్ తీసుకోవాలన్నా వద్దా, వచ్చే కానుక 1000 రూపాయలు, 2000, మరి వాళ్ళు 500 గిఫ్ట్ ఇస్తారు. ప్రభావ తీసుకోవాలన్నా వద్దా. మరి ప్రభు చాలాసార్లు వద్దు అంటాడు. వద్దు, అక్కడ అవసరత ఉంది. కాబట్టి అవసరతలు ఉన్నాయి. దాదాపు మనకి ఎంతో వస్తాయి డబ్బులు, అయినా సరిపోవు. మరి చిన్న వాటిలో నమ్మకంగా ఉండే వాళ్ళు ఉన్నారు. అందుకోసమే ప్రభు అంటాడు, బలా నమ్మకమైనటువంటి మంచి దాసుగా. కాబట్టి చిన్న వాటిలో నమ్మకంగా ఉండే వాళ్ళు ఉన్నారు. అలానే మరి వాళ్ళని మనం ఏం చేయొద్దు, వదిలిపెట్టకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరిని గురించి ఆలోచించేటువంటి మనస్తత్వం మనకు కలిగి ఉండాలి. నీ ఇరుగు పొరుగు వారి పరిస్థితి ఏ విధంగా ఉందో జ్ఞాపకం చేసుకోవాలా. కాబట్టి కొంతమంది ఊరికే అడుగుతుంటారు, ఊరికే అడిగే వాళ్ళని గురించి కాదు. కొంతమందికి నిజమైన నీడు ఉంటుంది, అవసరతలో ఉంటారు. కాబట్టి నీకు ఎట్లా తెలుస్తుంది? నువ్వు ప్రభు దగ్గర ప్రార్థన చేసుకోవాలి. ప్రతి దాని విషయంలో కూడా ప్రభు దగ్గర ప్రార్థన చేసుకోవాలి. మనము స్కూల్ ఫీజు కట్టడమే కష్టం, ఇంకా మరి చిన్న జీతం ఉన్న వాళ్ళు స్కూల్ ఫీజు ఎలా కడతారు? జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. కాబట్టి మన సత్క్రియ అది మంచి క్రియ. కాబట్టి ఇలా
పాజిటివ్ వేలో ఆలోచన చేస్తే నెగిటివ్ థాట్స్ రావు. కొంతమంది అంటారు, అన్నా నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తానన్నా, నా పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి అంటారు. ఎందుకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి? నీకు మంచి విషయాలు ఆలోచన చేసేటువంటి తెలిస్తే పిచ్చి ఆలోచనలే వస్తాయి. కాబట్టి యవనస్తులకు పిచ్చి ఆలోచనలు బాగా వస్తుంటాయి. ఎందుకు? మంచి విషయం గ్రహింపు ఉండదు. తెలుసుకోవాలా, నీకు మంచి విషయం గ్రహింపు రావాలన్నా కూడా వాక్యములోకి రావాలా, దేవుని వాక్యం దగ్గర రావాలా. వస్తే దేవునికి మంచి క్రియలు ఇస్తాడు, నీకు సత్క్రియలు ఇస్తాడు, మంచి క్రియలో పాలిస్తాడు. దేవుడు నీ ద్వారా మంచి పనులు చేపిస్తాడు. అనేక మందికి నిన్ను వెలుగుగా ఉంచుతాడు, లోకానికి వెలుగుగా ఉంచుతాడు. కాబట్టి ఆ బీద విధవరాలు మందిరానికి వచ్చినప్పుడు మరి తన సత్క్రియ ఎంతో గొప్పది. తనకు 2 కాసులు ఉన్నాయంట. 2 కాసులు ఏం చేసిందంట? ఆ పెట్టెలో వేసింది. కాబట్టి ఎంతో గొప్ప సత్క్రియ. దేవుడు అంటే ఎంత ఆశ, దేవుని మందిరం అంటే ఎంత ఆశ. కాబట్టి మరి తను ఆ యొక్క కానుక పెట్టెలో 2 కాసులు వేయటంతోనే ప్రభు ఆమెను గణపరిచినాడు. ఈమె అందరికన్నా ఎక్కువ వేసినాడు. ప్రభు రికగ్నైజ్ చేస్తున్నాడు. కాబట్టి నీ సత్క్రియను ప్రభు ఇమీడియట్గా రికగ్నైజ్ చేస్తాడు. నీ పాపాన్ని ఇమీడియట్గా క్షమించినటువంటి దేవుడు, నీ పాపాన్ని సురక్షణ ద్వారా ఇమీడియట్గా క్షమించినటువంటి దేవుడు నీ మంచి క్రియలను కూడా ఇమీడియట్గా ఫైండ్ అవుట్ చేస్తాడు. ఇమీడియట్గా ఫైండ్ అవుట్ చేసి నిన్ను గణపరుస్తాడు. కాబట్టి ప్రభునామం గణపరచబడాలి అంటే 3 విషయాలు ఉండాలా. మళ్ళా మొదటి విషయం ఆరాధన ఉండాలా, 2వ విషయం ప్రార్థన ఉండాలా, 3వ విషయము సత్క్రియ, మంచిగా జీవించాలి. చివరిది 7వది మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉంది, నమ్మకమైనటువంటి జీవితాన్ని కూడా జీవించాలి. ప్రభువుకు నమ్మకంగా జీవించాలి, ప్రభువుకు యథార్థంగా జీవించాలి. ఏదో మరి కొంతమంది ఎలా జీవిస్తారంటే, నేను మంచివాడిని అనిపించుకోవాలా అని అనుకుంటారు. అలాంటి వారు మరి ఎదురుగా మంచివాడు అనిపించుకుంటాడు, కానీ బ్యాక్గ్రౌండ్లో మంచితనం ఉండదు. కాబట్టి ప్రభు చెప్తున్నటువంటి మాట, ప్రభు నేను గణపరచాలంటే నువ్వు ఎలా జీవించాలంట? ప్రభువుకు నమ్మకముగా జీవించాలి. ప్రభువుకు మనం నమ్మకంగా జీవించినప్పుడు ప్రభు మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఎవరి కోసమో కాదు, ఎవరో నన్ను మంచివాడు అనిపించుకోవాలనేటువంటిది అవసరం లేదు. మనం మంచిగా జీవిస్తే ప్రభు మనల్ని గుర్తెరుగుతాడు. యోసేపు జీవితంలో నమ్మకంగా జీవించినాడు, కానీ ప్రతిసారి ఆయన జీవితంలో మరి శ్రమనే. అన్నల దగ్గర శ్రమనే. నమ్మకంగా జీవించినాడు, అన్నల దగ్గర శ్రమ వచ్చింది. అన్నలు యోసేపుని అర్థం చేసుకోలేదు, తీసుకుపోయి బావిలో వేసినాడు. మళ్ళీ తీసి అమ్మేసిన తర్వాత పోతిఫర్ ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు. పోతిఫర్ అర్థం చేసుకున్నాడు, కానీ పోతిఫర్ భార్య అర్థం చేసుకోలేదు. పాపంలోకి లాగాలనుకున్నాడు, అక్కడ నమ్మకంగా జీవించాలనుకున్నాడు. పోతిఫర్ భార్య యోసేపును మరి ఆ యొక్క పని వాళ్ళందరి ఎదుట వీడు నన్ను అవమానపరచడానికి వచ్చినాడు, ఎంత అపనమ్మకస్తుని తీసుకొని వచ్చి మరి ఇంట్లో పెట్టినాడని అందరికీ చెప్పింది. ఆ ఊరు వాళ్ళందరూ చెప్పింది, ఎంత అపనమ్మకస్తుడు యోసేపు, ఎంత అపనమ్మకస్తుడు అని ఊరు వాళ్ళందరూ అన్నారు. పోతిఫర్ అన్నాడు, ఒరే నేను బానిసగా తీసుకొని వస్తే నాకు ఎంత నమ్మక ద్రోహం చేసినావురా అని పోతిఫర్ అన్నాడు. తీసుకొని పోయి చెరసాల్లో వేసినాడు. చెరసాల్లో కూడా నమ్మకంగా ఉన్నాడు. ఆ పానదాయకునికి భక్ష్యకారకునికి శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మరి కలభావాన్ని చెప్పినాడు. వాళ్ళు కూడా అపనమ్మకస్తులు అయిపోయినారు, యోసేపును మర్చిపోయినారు. ప్రభువే యోసేపును గుర్తు చేసుకున్నాడు. యోసేపును హెచ్చించడానికి ఆ దేశంలో 7 సంవత్సరాలు సమృద్ధి అయినటువంటి పంటను, 7 సంవత్సరాలు కరువును తీసుకొని వచ్చినాడు. ప్రభుని హెచ్చించడానికి ఏదైనా చేయగలుగుతాడు. కాబట్టి ప్రభుని గణపరచడానికి, సమస్తాన్ని కూడా చేయడానికి శక్తి కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయనను ఐగుప్తు అంతట్లో ప్రధానిగా చేస్తున్నాడు. కాబట్టి 7 విషయాలు చూస్తూ వచ్చినాం. మొదటి విషయాన్ని చూసినట్లయితే ఆయన రాజ్యాన్ని
నీతిని వెతికినప్పుడు ప్రభు మనల్ని ఘనపరుస్తాడు. రెండవ విషయము, దేవునికి భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. మూడవ విషయము, దేవుని వాక్యానికి లోబడినప్పుడు, వాక్యాన్ని సమృద్ధిగా ఉంచుకున్నప్పుడు దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. నాలుగవది, దేవుని యొక్క మందిరాన్ని, దేవుని యొక్క ఆలయాన్ని ప్రేమించినప్పుడు దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. ఐదవది, మన జీవితాన్ని కాపాడుకున్నప్పుడు, పవిత్రంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. ఆరవది, ఆయన నామాన్ని గొప్ప చేసినప్పుడు, ఆరాధనలో, ప్రార్థనలో, మరి మన జీవితంలో ఆయన గొప్ప చేసినప్పుడు దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. చివరిగా ఏడవది, ఆయనకు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. చివరి మాట, యాకోబు రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. యాకోబు 4వ అధ్యాయము 10వ వచనం. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తారు. కాబట్టి ప్రభు దగ్గరకు వచ్చి తగ్గించుకుందాం, ప్రభు మనల్ని హెచ్చిస్తాడు.